మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు మా ఫిష్ వెంకట్ అన్నకు బాగా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకు పాదాయిల దండాలు మా గబ్బర్ సింగ్ టీం తరఫు నుంచి. ఈరోజు మా ఫిష్ వెంకట్ అన్న కోల్పోయినామంటే చాలా బాధ ఉన్నది. ఫిష్ వెంకట్ అన్న మాకు ఎట్లా అంటే అంతకుముందుకు నర్సింగ్ యాదవ్ చూసి అన్న కోల్పోతే ఫిష్ వెంకట్ అన్నని చూసి మేము ముందుకెళ్ళి మేము కూడా ఒక ఫేమ్ అయినాం అన్నని చూసి. మాకు అన్న ఈరోజు లేడంటే చాలా బాధ ఉన్నది అని ఇప్పటిదాకా ఎవరెవరో ఫిష్ వెంకట్ అన్నకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ పాదాలు దండాలు. మ్యాక్సిమం ఆ డాక్టర్లు హాస్పిటల్లో ఎవరెవరో పొలిటికల్ వాళ్ళందరికీ వచ్చిన పాదాలు దండాలు. మా అన్నకు మ్యాక్సిమం ట్రై చేశాము అని ఆ దేవుడు గుడ్డోడయిండు మా ఫిష్ వెంకట్ అన్న తరఫు నుంచి. మా అన్న మళ్ళా వచ్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుపిస్తారు, మంచి సినిమాలు చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశ ఉండే అని చాలా బాధ ఉన్నది. ఎప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా మా గబ్బర్ సింగ్ టీము, మా అన్న వేరే బిజినెస్ లేవు, వేరే దందలు లేవు. మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు. మా వదినకి ఏ ఓనర్ లేదు. ఏ హీరోల పేర్లు ఎత్తినామో ఏ విష్ణుబాబు, మోహన్ బాబు, ప్రభాస్ గారు ఏ హీరోలతో మా అన్న ఫిష్ వెంకట్ అన్న చేశాడు కదా. ఆ కోసమన్నా మా వదినమ్మకు మీరు అందరు కలిసి, ఆమెకు ఏ ఓనర్ లేదు, మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్నీ డబ్బులు హాస్పిటళ్లకు దానికి ఖర్చులకు అవన్నిటికీ అయినాయి. ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్, మీకు పాదాలు దండాలు. ఏ ప్రభాస్ గారు 50 లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో అదే 50 లక్షలు ఇస్తే మా వదినకు మా అన్న పేరు మీద మా వదినే 100 ఏళ్ళు బతికి మిల్లని దేవునిలాగా చూసుకుంటుందని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాను. మీకు ఆయనకున్నటువంటి అనుభవం దాదాపుగా ఒక 20 సంవత్సరాలు నేను ఆది సినిమా కాదు, నేనైతే మా గబ్బర్ సింగ్ బ్యాచ్లో కాకుండా మేము ఆయనని చిన్నప్పటి నుంచి కుమ్మరిగూడెంలో ఆయన వస్తుండే, కుమ్మరిగూడెంలో వాళ్ళ ఇల్లుండే, ఆడుకో ఇక్కడ అడ్డగుట్టకు వచ్చారు. అడ్డగుట్ట నుంచి మాసప్ ట్యాంక్ పేరు, మాసప్ ట్యాంక్ నుంచి ఇప్పుడు రామ్నగర్లో ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆయిల్ వచ్చినప్పటి నుంచి ఫిష్ వెంకట్ అన్న మాకు పరిచయం. ఓకే, సో నిజంగా గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి మీ సీన్ చాలా బాగా పండింది. ఆ సినిమా హైలైట్ కూడా అయింది. పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ కలిసి మీకు ట్రీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఫిష్ వెంకట్తో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు, ఆ ఫీలింగ్ ఎలా? పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకున్నాడు. అది ఫిష్ వెంకట్ అన్న ఆ రోజు చాలా బిజీ ఉన్నాడు. పులాచికి హైదరాబాద్ ఒక్కొక్క రోజు పోయి వస్తున్నాడు అటు. ఆయన కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేసి ఆ అంతాసి ఖతం చేసిండ్రు. అది అంతా పండింది అది. ఎందుకంటే ఆ అంతాసికి ఫిష్ వెంకట్ అన్న అంత అవసరం ఉండే. అది సో 2 లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారని నిజమే కదా? 2 లక్షలు ఇచ్చినని ప్రతి మీడియాలో కూడా మా వెంకటన్నని చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు. అలా మా భూతాలి మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కూడా బాగాలేదు, సారీ, వాళ్ళ ప్రాబ్లంలో వాళ్ళు ఉన్నాడు. నేను ఆల్రెడీ మన మేనేజర్ కాల్ చేస్తే సార్ ఇట్లా అపోలో పెద్దమ్మ బాగాలేదు అని చెప్పిండు. ఆ టైంలో మేము డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకి డిస్టర్బ్ చేయలేదు. మ్యాక్సిమం హీరోలలో చేస్తే కొత్త హీరో అతనైతే 2 లక్షలు ఇచ్చాడు, ఇంకో కొత్త హీరో 2 లక్షలు, యశ్వంత్ సింగ్ 2 లక్షలు ఇచ్చాడు. ఆ మటుకైతే 3 హాస్పిటళ్ళల్లో హనుమంత్ అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. మన రవి సార్ సిఆర్ఈ సార్ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఆ చేసినానికి అందరికి పదవులు దండాలన్న. వాళ్ళకి మట్టుకైతే 2 హాస్పిటళ్ళల్లో ఒక హాస్పిటల్ 4 లక్షలు అయింది, ఇంకో హాస్పిటల్ ఉన్నాయి. ఆడ ఉండడానికి లాడ్జింగ్ వచ్చిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికైతే ఉన్న మట్టుకైతే వాడు అదే సర్దిచ్చిండు. ఇప్పటికైతే వాళ్ళ మిస్సెస్ని మీకు అందరూ హెల్ప్ చేయాలా. మీరు మీడియా కూడా అదే ఫిష్ వెంకట్కి వీళ్ళకి అయిపోయింది క్లోజ్ అని అనుకుంటా, మీరు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మిస్సెస్ క్లోజ్ చేయకుండా మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్తున్నా మా ఆర్టిస్టులకైనా ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి అయిపోయింది. దయచేసి ఎవరికి మందు అలవాటు ఉన్నదో ఒక 2 పెగ్గులు తాగి ఒక ఫ్యామిలీని చూడుకోవాలని ఆ మందు జోలికి పోకుండా 100 ఏళ్ళు బతకాలి. మా ఫిష్ వెంకట్ అన్న అట్లనే మన నర్సింగ్ యాదవ్ అన్న కొంచెం మన ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు మనం కోల్పోతున్నాము. అలాంటి ఆర్టిస్టులు పుట్టలేరు మా ఇండస్ట్రీస్లో. ఆర్టిస్టులు అలాంటి మళ్ళీ రాలేరు. ఉన్న ఆర్టిస్టులు అన్నా కొంచెం కాపాడుకొని వాళ్ళ మందు అనేది తాగండి. 2 పెగ్గులు తాగండి. డాక్టర్ కూడా ఆపరేషన్ చేసి తాగుతాడని మొత్తానికి మానేయమంటలే అని మన ఫ్యామిలీని నమ్ముకొని వాళ్ళ కోసం 2 నిమిషాలు ఆలోచించాలని మా గబ్బర్ సింగ్ దయచేసి చెప్తున్నాను. 99% ఆల్కహాల్ వల్లనే అన్నకి ఇట్లా కోల్పోయినాడు. మా అన్న ఆల్కహాల్ తాగకపోతే
ఇంకా 70-80 ఏళ్ళు బతుండే. అయినా కొంతమంది దోస్తులు కలిసి వాళ్ళు చెప్పలేదు, మా అన్న వెంబడి తిరిగేంత చెప్పేంత మేము పెద్ద సాయి కాదు. ఫిష్ వెంకట్ అంటే మాకు ఒక గురువు లాంటి, ఒక అన్న లాంటి వాడు. ఆయన ఉన్న దోస్తులు చెప్పలేదని మాకు ప్రాబ్లం. థ్యాంక్ యూ.